की भक्त मंडली की पार्वती సౌండ్ వస్తుంది ఈ సౌండ్ వస్తుంది కొంచెం నాకు దగ్గర కొంచెం ఎనబడి అరేంజ్మెంట్ అయ్యా మంచి గట్టిగా నోరాడాలి గోళాశంకర భగవానికి ఈ గట్టిగా జయమ్మలో పాపాలన్నీ కూడా సాఫ్గా బయటికి వెళ్ళిపోయి నోరు మూసుకున్న వాళ్ళని పట్టుకుంటాయి అందుకే అక్కడ గోళాశంకర భగవానికి భక్త మార్కండేయ వారికి పరివ్రాజక సదస్సుకు భక్త మండలికి రామాని నమ్మిన మహాత్ముల సందేశంతో పాటు హరినామ సంకీర్తన మొట్టమొదటి ఫస్ట్ మార్కులు దానికే వేసినారు పెద్దలు. శ్రవణం అంటే వినటం, చక్కగా భగవన్ నామస్మరణ చెవులారా వినాలి. మొట్టమొదటి భక్తి మనలో పెరగటానికి మొదటి కారణం ఏమిటి? వినాలి. మంచి మాటలు ఎక్కడ వినిపించినా మనం వినాలి. పోయి హరినామ సంకీర్తనం జరిగే చోట సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆనందంగా ఆలపిస్తుంటారు. ఇక్కడ ఏ విధంగా ఎక్కడైతే రామ 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 శబ్దం విద్యాస్వరూపానంద వారు, శ్రీ భాస్కరానంద వారు, మాతా పుణ్యాగిరి వారు, కృష్ణానంద వారు, శ్రీ ఓమానంద స్వామి వారు, ఆయుష్మానంద స్వామి వారు, మాతా గాయత్రి బాయి గారు అవకాశాన్ని అనుసరించి ఇతరులు కూడా ప్రసంగిస్తారు. లఘోపనిషత్తులో శత్రుశత్రుకి విభాగ యోగానికి సంబంధించిన విషయాలను స్వామిని చేసుకోవాలి అంటే ఆత్మానం రచనం చేసి శరీరం రకమేవతో బుద్ధిందు సాధనం చేసి మనఃప్రకరణమేవ ఇంద్రియాణి అయానాహుర్ విషయాంశేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేతి ఆవరమేష. ఆత్మానం రచనం చేసి శరీరం రకమేవతో ఈ రెండు వాక్యాల ద్వారా సాధకుడు సాధకునికి కావలసిన పనిముట్టు అంటే సాధన చెప్పగలిగింది. అట్లాగే క్షేత్రజ్ఞుడు క్షేత్రం
ఈ విధంగా ఈ అధ్యాయానికి ఉపనిషత్తుకి ఒక విధమైన సమన్వయం మనకు కనిపిస్తూ ఉంది. క్షేత్రము అంటే పొలం, రథము అంటే గమనానికి తగిన సాధన. కాబట్టి ఎప్పుడు వినియోగించుకున్నప్పుడు ఆ వినియోగించుకోకపోతే పూర్తి తమని ఉత్తరానికి ఒకప్పుడే తమం అంటే తమ గుణంలో పడేసేది. ఉత్తమం కలిపి చదివితే మంచిదే. ఎప్పుడు శాస్త్ర విహితంగా వెళితే ఉత్తమమే, శాస్త్ర నిషిద్ధంగా వెళితే పూర్తి తమం. తమో గుణం అంటే అర్థమేమి? నీ యొక్క స్వరూప అవగాహన లేకుండా ఉండడమే తమో గుణంలో ఉంటుంది. అందుకనే ధృతరాష్ట్రుడు ఏడుస్తున్న సమయంలో శాస్త్రజాలు వాడి చెప్తాడు, ప్రమోదవై మృత్యు మహంలవి సోమర్ధనే మృత్యు అన్నాడు. అదే తమో గుణం. కాబట్టి ఉత్తమం కావాలో అది జీవుడి చేతిలోనే ఉంది. మంచి సాధన చేసి ఉత్తముడు అవుతున్నాడు, నిషిద్ధకరణ చేసి ఉత్తమముడు అవుతున్నాడు. అందువల్ల క్షేత్రజ్ఞ విభాగ యోగము అధోనుష్ఠుతి ద్వారా మహానుభావులు ఏ మహావాక్యాన్ని రచిస్తున్నారు. ఇది జీవనకు కావలసిన ముఖ్యమైన సాధన లేదా శ్రవణము. ఈరోజు ఈ కూడా ఉపన్యాసం ఏదైతుందో ప్రతి సాధకులు ప్రతి అక్షరాన్ని కూడా వర్ణం చేసినట్లయితే లేదా ఏ కొంచెమైనా జ్ఞాపకం మనం చేయగలిగితే వాడు ఉత్తమ సాధకులుగా తయారు కావాలి. ఎందుకంటే తెల్లవాళ్ళు కనిపించే ఇదే శివగీతలో కూడా రాముడు నీకేం కావాలనుకుంటున్నావు అడగవే అని శివుడు అంటే మొట్టమొదటి అడిగింది శరీరాన్ని గురించి. 8వ అధ్యాయంలో చూస్తే అధ్యయనం చేస్తే వాడికి ఇంకా తిరుగులేదు. ప్రతి సాధకులు కూడా శివగీతలోని 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం 3 కూడా అధ్యయనం చేయవలసిన విషయం. జీవుడు అంటే ఏమి, జీవుని యొక్క స్వరూపం ఏమి, జీవుడు లోకాల్లో కలకి ఏ విధంగా వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు, ఇది అందరికీ కావాల్సింది. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ అన్నం అందిస్తూ ఉంటాడు, ఎలా ఉంటాడు, బాల్యకాలంలో ఎలా ఉంటాడు, యవన కాలంలో ఎలా ఉంటాడు, వృద్ధావస్థలో ఏ విధంగా ఉంటాడు, అభియాన్ని నిర్వహించుకుంటాడు. కాబట్టి ప్రతి జీవుడు కూడా ఒక చేతిలో భగవద్గీత, ఒక చేతిలో శివగీత ఉన్నట్లయితే లేదా దాన్ని దీన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే ప్రతి వారికి వైరాగ్యము ప్లస్ జ్ఞానం 2 వస్తాయి. ఈ జ్ఞానము వైరాగ్యము జీవుడికి కావాల్సిన ముఖ్యమైన సాధన. ఎంతవరకు ఎందుకు చెప్పామంటే మీరు రాలేదు అనే ఉద్దేశం చేత మరి నాలుగు మాట చెప్పుకోవాల్సి వచ్చేసింది. మహాత్ములు చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. ఎందుకు చెప్పుకుంటున్నావు? ఈ పూట విషయం ఏదైతే అన్ని పూటలే అన్నికి సంబంధించిందే. అది తెల్లవారు చెప్తే ఇది నేను అని భావిస్తున్నాను. కాబట్టి క్షేత్రం అంటే ఇంద్రియాల ద్వారా కర్మ చేసినప్పుడు నీకు అనుకూలమైనటువంటి నీ మనస్సుకు అనుకూలంగా అంటే సుఖానుభూతి, అదే వ్యతిరేకంగా అంటే దుఃఖానుభూతి. ఈ సుఖ దుఃఖాలు ఈ అంతఃకరణ మీదనే నీ ఇచ్చ మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి ఈ విధంగా ఇచ్చ, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత, చేతన ఇది అంటూ వీటన్నిటినీ కలిపి క్షేత్రంగా చెప్పాడు. మరి క్షేత్రజ్ఞుడు ఎవడయ్యా? క్షేత్రజ్ఞాం విద్ధి. ఇక్కడేం చెప్తాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతతు యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ. ఈ శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు చెప్పి దీన్ని మరి వివరిస్తాడు. అక్కడ దీనంతా తెలుసుకునేవాడు నేనే అన్ని క్షేత్రాలు. ఎందుకు? ఒక్కొక్క క్షేత్రంలో తెలుసుకునేవాడు ఒకడున్నాడు. నాకు భోజనం పెట్టారు, ఆ రుచిని నేను చూశాను, కానీ నేను అనుభవించిన రుచిని మీరు అనుభవిస్తున్నారా? లేదు. ఇది వ్యక్తిగతంగా చెప్పాడు జీవాన్ని బట్టి. సమష్టిగతాన్ని తీసుకొని ఈ విశ్వంలో ఇక్కడ మనకు వ్యక్తిగా ఎత్తుకున్నప్పుడు ఈ శరీరం క్షేత్రం, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు క్షేత్రజ్ఞుడు. మరి విశ్వాన్నంతా తీసుకున్నప్పుడు విశ్వం అనేటువంటి క్షేత్రం, ఇదే జగత్. ఈ జగత్తు ప్రపంచం దృశ్యమానమైనది ఏదైతే ఉందో అది క్షేత్రం. ఈ దృశ్యమాన నానా విధాలైన నామరూపాత్మకమైనటువంటి భిన్న భిన్నంగా అనేకంగా ఉండేటువంటి దీంట్లో ఒక్కడిగా ఉండేటి క్షేత్రజ్ఞం మాం విద్ధి. వీటన్నిటిలో క్షేత్రజ్ఞుడు నేను అంటూ క్షేత్రజ్ఞ విభాగం అని చెప్తారు. అయితే ఇప్పుడు క్షేత్రం సక్రమమే కానీ క్షేత్రం
నాకంటే మీరు వేరుగా ఉన్నారు, చూచే నేను వేరుగా ఉన్నాను. అంటే రెండు వస్తువులు ఉన్నాయి, చూడబడేది, చూచేవాడు. చూడబడేది చూచేవాడు అన్నప్పుడు అద్వైతం సిద్ధిస్తుందా? సిద్ధించదు. చూచి రెండు వస్తువులు ఎప్పుడున్నాయో అక్కడ పరిచ్ఛిన్నత వచ్చేసింది. అలానే క్రియ వచ్చింది, ఉపాధులు వచ్చాయి, కాలం, దేశం, వస్తు పరిచ్ఛిన్నత వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు అది అలా ఆత్మ లక్షణమా కాదు. కాబట్టి స్వాభావికంగా అది క్షేత్రజ్ఞత్వం. మరేమిటయ్యా? ఔపాధికం శాస్త్రం ఉంటుంది. ఈ క్షేత్రజ్ఞం ఉపాధి వల్ల వచ్చింది. ఔపాధికంగా ఉన్నప్పుడు జీవుడు అయ్యాడు, కాబట్టి అప్పుడు క్షేత్రజ్ఞుడు అయ్యాడు. ఆత్మానాత్మ వివేకం ద్వారా ఉన్నదన్నట్టు తెలుసుకొని ఎప్పుడైతే రెండింటిని తెలుసుకుంటాడో ఉన్నదన్నట్టు, అప్పుడు ఈ ఉపాధులు తీసేసినట్లయితే అంటే క్షేత్రజ్ఞం 13వ విభాగం తత్వమసి వాక్యాలు చెప్తుంది. క్షేత్రం అనేది స్వపదార్థం, క్షేత్రజ్ఞుడు తత్పదార్థం. వీటిని అనుభవించిన వాళ్ళ శబ్దస్పర్శలు మృగంధాది ప్రపంచ విషయ భోగాలు ఎంతవరకు ఉంటాయి? వీటి వల్ల వచ్చేటువంటి ఇదేమిటి? ఇవన్నీ అనుభవించి శోకమేసుకొని ఆ నిత్యమైనటువంటి శ్రేయస్సును కోరుకుంటారు. అంటే ఆత్మజ్ఞానం. ఆత్మానాత్మ వివేకంతో అనాత్మను నెట్టేసి నిత్య సత్యమైన ఆత్మను కోరుకుంటాడు. అది శ్రేయస్సు. అట్లనే నీకు ఈ రెండు వచ్చాయి, నువ్వు వివేకైన వాడు కాబట్టి యు ఆర్ ఏ క్వాలిఫైడ్. ఇప్పుడు నీకు ఆత్మవంతం చేస్తాను, నువ్వు దీనికి అర్హుడి. కాబట్టి అర్హత్వం కావాలి. అప్పుడు అర్హుడు వెంటూ చెప్పు. అప్పుడు ఆయనకు ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి ఇక మొత్తం చెప్తాడు. ఈ ఆత్మానాత్మ వివేకమే ఈ క్షేత్రజ్ఞానం. విభాగ యోగంలో కూడా మనకు ఉంది. ఇప్పుడు క్షేత్రాన్ని దాకా వివరించుకున్నాం. క్షేత్రజ్ఞం ఔపాధికం, జీవత్వం. ఈ క్షేత్రజ్ఞ విభాగం తెలుసుకొని ఈ రెండింటిని ఇప్పుడు వదిలేస్తాము. ఈ రెండు కానటువంటి నీవుగానే మిగిలిపోతావు. అక్కడ క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞత్వం లేదు, జీవత్వం లేదు. రెండు ఈ ఉపాధులు రెండు పోతాయి. అప్పుడు స్వాభావిక పరిస్థితి. ఇది తెలుసుకోవాలంటే ముందు రెండింటిని తెలుసుకొని వదిలేయాలి. ఈ వదిలేసేటప్పుడు వీటి గురించి జ్ఞానం. ఈ ఆత్మానాత్మ వివేకం ఈ క్షేత్రకు భోగేచ్ఛ ఉంటుందో ఆ భోగేచ్ఛ ఉన్నంతవరకు ఈ ఆత్మ విషయంలో మనకి అవగాహన రాదు. అందుకనే ఈ నచికేతుడికి భోగనారస ఉందా లేదా అని ముందు పరీక్ష చేశాడు. ఆ భోగనారసకుడు అదే సాయం చెప్పాడు. కొన్ని ఎవరో చెప్పారే, శమధమా శక్త సంపత్తి ఇహాముత్ర పరభోగరాగం. ఈ ఇహ అముత్ర ఈ లోకంలో పరలోకంలో ఇటువంటి విషయాలు అనుభవించాలనేటువంటి దానిగా విరక్తి. ఎంతవరకు మనస్సు ఈ పక్క రాగం లాగుతూ ఉంటుందో ఈ పక్క అంతవరకు నిశ్చలత్వం రాదు. నిశ్చలత్వం కానంత వరకు ఏమవుతుందో మనదోషం ఉన్న చోట విక్షేప దోషం ఉంటుంది. విక్షేప దోషం ఎక్కడుందో విక్షేపుడి కదలిక ఎంతసేపుకు అప్పుడు నిశ్చలత్వం లేదు. నిశ్చలత్వం లేనప్పుడు నీ లక్ష్యం వీడు కాదు. మహాభారతంలో మత్స్య యంత్రానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు వచ్చారు, అడిగాడు, అబ్బాయి ఏం చూస్తున్నావు? ఒక ఆయన దుర్యోధనుడు, ఈ 10 గంటలు చూస్తున్నా, మీరందరూ నువ్వు గెలిచలేవు, కూర్చో. ఒక్కొక్కరు వచ్చారంట చెప్తున్నారు. కర్ణుడు వచ్చాడు, ఏం చూస్తున్నావు? ఈ పక్క విషయ వాసన ఈ పక్క లాగుతూ ఉంటుందో ఈ విషయ వాసన ఏంటి? మన దోషం ఉండేటప్పుడు ఈ మనం ఏం చేస్తుంది? మనస్సును విషయాల మీద లాగుతుంటుంది. ఈ పక్క లాగేంత వరకు ఏమవుతుంది? విక్షేప దోషం ఉంటుంది. విక్షేపం ఉండి అనేకాగ్రత కారణం. ఏకాగ్రత నిలదు. ఏకాగ్రత నిలవని దాని వల్ల అంటే ఆ పరిశుద్ధత కావాలి. శుద్ధాంతకరణం కావాలంటే దానికి అంతఃకరణ శుద్ధం కావాలంటే మన ఆచరణ, మనం చేసే నడవడిక శుద్ధంగా ఉండాలి. శుష్క వేదాంతంలో చెప్పినట్టు కేవలం ఆత్మ ఏమిటో చేసుకొని నడవడిక ఎంతవరకు ఉంటాడో వాడికి ఆత్మ సాక్షాత్కారంలో వాడు వాచా వివేక స్వవివేక యోగవాస్తులు చెప్పినట్టు వాడు అవివేకే కాదు, వాడి ద్వారా ఈ రంగానికి కూడా ప్రమాదమే. అందువల్ల ఏం కావాలి? అంతఃకరణ శుద్ధం కావాలి. శుద్ధాంతఃకరణలోనే ఇది కలుగుతుంది. అది కావాలంటే సదాచారం, నైతిక సూత్రాలు ఆచరణలో పెట్టాలి. అదే జ్ఞాన లక్షణాలు చెప్పాడు. అమానత్వం, అదమ్రత్వం, అహింస, శాంతిరాజ్యం, ఆచార్యం, భాషణం, శౌచం, ధైర్యమాత్మ వినిగ్రహ అంటూ మాట్లాడినట్లయింది. ఈ విధంగా 20 గుణాలు, అద్భుతమైన గుణాలు. ఒక్కొక్క గుణాన్ని ఎవరైనా సజ్జనుల ద్వారా బాగా అనలైజ్ చేసుకొని మనస్సు పట్టించుకొని దాన్ని ఆచరణలో పెట్టుకొని మీ
మనస్సులో అంతఃకరణలోని మన దోషం విక్షేపంగా చెప్పుకుంటుంది. వెంటనే నీకు ఊరికి అలా అంటానే మహావాక్యం చేసిన అప్పుడే నీ సాక్షాత్కారం. సాక్షాత్కారం మీలోనే ఉంది. ఇప్పుడు పోయినాయో ఒకరితో వల్ల నీకే సాక్షాత్కారం. కాబట్టి ఆ విధంగా మీరు మీ క్షేత్ర క్షేత్రం భాగాన్ని బాగా తెలుసుకొని చదివి ఈ రెండింటి ఉపాధులు తీసేసి ఈ రెండింటి ఉపాధులు తీసేటువంటి శక్తి సామర్థ్యం కావాలంటే మీ చిత్తాన్ని 20 గుణాలను అమలులోకి ఆచరణలోకి అంటే వాజశ్రవసుడు నచికేతసుని యొక్క తండ్రి ఆయన విశ్వజన్మామక యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేస్తే తనకున్న సర్వస్వం కూడా దానం చేయాలటండి ఆ యజ్ఞకి. అయితే ఈ వాజశ్రవసుడు ఏం చేస్తాడు, నచికేతసుని మనసులో పెట్టుకుని మరి గోవులో అన్నీ ఉంటే నా కుమారుడు ఉన్నాడు కదా అని కొన్ని మంచి వస్తువులను వెనక పెట్టేసుకుని బ్రాహ్మణులకి ఋత్విక్కులకి అందరికీ దానం ఇస్తున్నాడండి. ఎలాంటి దానం ఇస్తున్నాడండి? పీతో దగ దుగ్ధతృణ జగ్ధదోహ నిరింద్రియాహ అనందాన